గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి దశమి ఉదయం 10:20, తదుపరి ఏకాదశి, నక్షత్రం పుంభ, సాయంత్రం 6:17, తదుపరి ఉత్తర, వర్షం రాత్రి 2:19 నుంచి 4:06, దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:37, అమృత గడియలు ఉదయం 11:14 నుంచి 1, రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30, సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ POKలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి, మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్. గాలికి 7 ఏళ్లు జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మోర్పజ్ అలీఖాన్లకు గతంలో జైల్లో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు, నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం. OMC కేసులో CBI కోర్టు తీర్పునిచ్చింది. చెంచలగూడ జైలుకంటూ వార్తిచ్చారు. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి, నెలవారీ వేతనం రూ7,800 నుంచి రూ13,650కి పెంపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ, ప్రభుత్వ నిర్ణయం. సుప్రీం జడ్జిల ఆస్తుల వెల్లడి, CJI జస్టిస్ కన్నాకు రూ55.75 లక్షల FDలు, GPFలో రూ1.77 కోట్లు, జస్టిస్ BR గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. హామీల ఆస్తులపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, బండి సంజయ్ తెలిపారు. రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి. హామీల అమలుకు లేని పైసలు అందాల పోటీలకు ఉన్నాయా? తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సాధించాం, ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు. సీఎం రేవంత్ కు అధిష్టానం పిలుపు, బట్టి ఉత్తమ్ మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం, మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు. ఆ మాటలను ఆయన ఆవేదనగా భావించాలి. ఉద్యోగాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో శ్రీధర్ బాబు. చాట్బాట్ వచ్చేసిందోచ్, సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం, 3 నిమిషాల్లోనే నమోదు, దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన TGCSB నేటి నుంచి అందుబాటులోకి అంటూ వార్తిచ్చారు. PM కుసుమ్ కింద కేటాయింపులు పెంచండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రితో స్విట్జర్లాండ్ రాయబారి భేటీ, రాష్ట్రంలో అశాంతికి ప్రధాన ప్రతిపక్షం కుట్ర, మంత్రి పొంగులేటి ధ్వంసం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఆపరేషన్ అభ్యాస్కు దేశం సిద్ధం, యుద్ధ సన్నద్ధత, విపత్తు నిర్వహణపై నేడే మాక్ డ్రిల్, పూర్తి స్థాయిలో పౌరుల భాగస్వామ్యం, వారికి NDRF బృందాలతో శిక్షణ. డ్రిల్స్ జరిగే ప్రాంతాల జాబితాలో హైదరాబాద్, విశాఖ, ఢిల్లీ. సనాక కసరత్తులు విజయవంతం. గతంలో 1962, 1965, 1971లో మాక్ డ్రిల్స్. ఒబ్లాపురం మైనింగ్ కేసు, సబితా నిర్దోషి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృష్ణానందం కూడా అంటూ ఆవర్తిచ్చారు. న్యాయం గెలిచింది, నన్ను ముందు పెట్టి వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారు అంటూ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మేము ఎక్కడా చట్ట విరుద్ధంగా అనుమతి ఇవ్వలేదు, తప్పు చేయకపోయినా నాడు కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా, 12.5 ఏళ్ల పాటు మానసిక వేదన అనుభవించా, వాస్తవాలను పరిశీలించిన కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది అంటూ తెలిపారట. వచ్చే 50 ఏళ్లకు తగ్గట్టుగా రోడ్ల అలైన్మెంట్, త్రిబుల్ రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి, షార్ట్లైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కులకు అనుగుణంగా రోడ్లు ఉండాలి. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చేత కాకపోతే తప్పుకో, సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వంసం. ఉద్యోగులతో చర్చలకు త్రిసభ్య కమిటీ, చైర్మన్ గా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తాల్. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, మిస్ వరల్డ్ పోటీలతో అవకాశం, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ఆస్కారం, మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పోతిరెడ్డిపాడుపై టెలిమెట్రీ కేంద్రం, శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకి ఏపీ తరలిస్తున్న కృష్ణా జలాలను లెక్కించడానికి టెలిమెట్రీ అంటూ వార్తిచ్చారు. అకాలానికి ముందే సరైన మందు, కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు, రాష్ట్రంలో కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక అంగన్వాడీ టీచర్, ఒక హెల్పర్ పోస్టును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందట. ఆర్టీసీలో సమ్మె యోచన వాయిదా,
డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆర్టీసీలో మంగళవారం నుంచి తలబెట్టిన సమ్మె యోచనను కార్మిక సంఘాలతో కూడిన ఓ జేఏసీ వాయిదా వేసుకుందట. మోదీకి ముందే తెలుసు పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసని మల్లికార్జున ఖార్గే చెప్పారట. యూకేతో ఇక స్వేచ్ఛా వాణిజ్యం. భారత్ యూకే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కుదిరిందట. నాటి బిక్నీల పోటీ అద్భుతాలు కేవలం అనుకుంటే జరగవు, పరిస్థితులే వాటిని సృష్టిస్తాయి అనడానికి ఉదాహరణ మిస్ వరల్డ్ పోటీలు. కొత్త పోప్ ఎవరో, తదుపరి పోప్ ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. కార్డినల్స్ వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్కు సిద్ధమయ్యారు. పసిడికి డిమాండ్ ₹2,400 పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల, టారిఫ్ షాకులు. పాక్తో ఐసీసీ టోర్నీలోని ఆడవద్దు, దీనిపై భారత్ ప్రభుత్వానిదే తుది నిర్ణయం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్య. ఇవి సాక్షుల వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతం. ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక, మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి, అతిథులకు ఘన స్వాగతం పలకాలి. మంత్రి జూపల్లి. నేడు 70 దేశాల సుందరిమణులు రానున్నారు. 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్లు, త్రిబుల్ దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గాలికి 7 ఏళ్ల జైలు, ఇల్లు డిపాజిట్ల భూములు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి. సమ్మె వాయిదా, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతలు చపలం. యుద్ధ సన్నద్ధతకు సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లలో ఎయిర్ రైడ్, సైరన్లు, క్రాష్ బ్లాక్వుడ్లు, పౌర శిక్షణ తరలింపు చర్యతో ప్రజల అవగాహన పెంపు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో నేర్పే ప్రక్రియ. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే. హైదరాబాద్లో ఆపరేషన్ అబ్బాస్, ఆర్మీ, ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు నగరంలో మాక్ డ్రిల్. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 దాకా అంటూ వార్తిచ్చారు. భారత్తో పోరాటమా, పాక్లో ఓ మత గురువు ప్రశ్నకు అక్కడి ప్రజల నుంచి మౌనమే సమాధానం. సంధ్య కన్వెన్షన్ ఆక్రమణాలు కూల్చివేత. గచ్చిబౌలిలో దాదాపు 6 ఎకరం కబ్జా. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇరు దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల తగ్గింపు. 10 ఏళ్లలో వాణిజ్యం మరో 2.90 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా. ఒప్పందం చారిత్రాత్మకం, దౌత్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యూకేలో భారత ఉద్యోగులకు లబ్ధి కలిగేలా మరో ఒప్పందం అంటూ వార్తిచ్చారు. ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు చెల్లింపు. ₹62 కోట్లు విడుదల. నేటి నుంచి ఖాతాలో జమ చేయనున్నారు. సమ్మె వాయిదా, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చల సఫలం. సమస్యలపై మంత్రి సానుకూల స్పందన. ఉద్యోగుల సమస్యలపై కమిటీ, నవీన్ మిత్తాల్ నేతృత్వంలో ఏర్పాటు. ఆ వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే కాడి పారేసిన రేవంత్, పాలన చేత కాకుంటే దిగిపో. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం. 1.5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్. గరిష్టంగా 7 రోజుల పాటు చికిత్స. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి కాంగ్రెస్ చేసిందేందో చెప్పు. 17 నెలల రూపాయలు 1.7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక ఇటుకైనా పేర్చినవా, ఒక మంచి పనైనా చేసినవా అంటూ వార్తిచ్చారు. బెదిరే శ్రీరామ్తో సీఎం రేవంత్ భేటీ. 4 రైతులు ఆత్మహత్య. కేటగిరీ 2లో హైదరాబాద్ నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించనున్నారట. అగ్రోస్ 10% కమిషన్. ఓ రాజకీయ నేత వసూలు దందా. ముడుపు ముడితేనే బిల్లులు క్లియర్. జూన్ 8, 9 తేదీలో చేప ప్రసాదం పంపిణీ అంటూ వార్తిచ్చారు. ఆంధ్ర సాముల్లోరా, బాసర అమ్మవారా అంటూ వార్తిచ్చారు. బాసరలో పుష్కర ఘాట్ను కబ్జా చేసిన స్వామీజీ. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు. ఓఎంసీ కేసులో సబితా నిర్దోషి. ఆ వార్తనిచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కాలిగోట్లోనే నవోదయ భూమి ఎంపికపై తొలగిన అనిశ్చితి. పసుపు సాగులో సందేహాల. నేడు ఈనాడు ఫోన్ ఇన్. ఈత కొల్లనిలో బంగారు చేప. జర్మనీలో జరిగే ప్రపంచ వార్సిటీల ఈత పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఒలింపిక్లో ఆడతా అంటూ వార్తిచ్చారు. రాజీవ్ యువ వికాసం డాలర్ల జోక్యం. యూనిట్లు మంజూరు చేస్తామని బూరడి. మండల కేంద్రాల్లో వేసవి శిబిరాలు. ఈ నెల 10 నుంచి 24 తేదీలో నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారట.
కల్తీ కల్లుపై సమరం నేడు 104 గ్రామాల్లో సదస్సులు. జాతీయ రహదారిపై సౌర వెలుగులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో నేహా శెట్టి సందడి. ఆర్మూర్పేటలో మంగళవారం హీరోయిన్ నేహా శెట్టి సందడి చేశారు. ఆమెను చూడడానికి అభిమానులు తరలొచ్చి సెల్ఫీలు దిగారు. ట్రాఫిక్ ఏసీపీపై బదిలీ వేటు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణపై బదిలీ వేటు పడింది. ఉన్నట్లుండి ఆయన్ను బదిలీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదట. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం అంటూ వార్తిచ్చారు. ప్రైవేట్ కళాశాలలు ముందుకొచ్చేనా? 14 నుంచి డిగ్రీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటన. 8వ ఉద్యోగం ఎలా? భూకంపమా? ఆందోళన వద్దు. సురక్షిత ప్రాంతంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విశ్రాంత భౌతిక పరిశోధన ఆచార్యుడు డాక్టర్ రామ్దాస్ వెల్లడించారు. యాప్ల పంచాయతీ సమాచారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బగ్గుమన ఉపాధ్యాయులు. సూపర్ బ్రెయిన్ యోగాపై శిక్షణ. బిల్లులు రద్దు చేయాలని డిమాండ్. లక్కీ డ్రా పద్ధతిలో ప్రవేశాలు. పెళ్లి కావడం లేదని ఎస్ఆర్ఎస్పీలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు బాల్కొండలో. ఎంఎల్హెచ్పీలకు బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం. బీఈడీ బీపీఈడీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ అంశాన్నిచ్చారు. ఈ వీణాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఔషధ గుణాల తాటి ముంజ అంటూ ఔషధ గుణాలు కలిగి ఉన్న తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మెడిఫైడ్ న్యూసెన్స్ అంటూ మరో వార్తను ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే 45 రోజుల్లోనే 460 సైలెన్సర్లు తొలగింపు ధ్వంసం. వాహనదారులకు జరిమానా. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మారుస్తున్న వైన్యం. కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. పూడిక తొలగింపుపై ఆశలు. ఎస్ఆర్ఎస్పీ నాగార్జున సాగర్లో పూడిక తొలగిస్తామన్న మంత్రి ఉత్తమ్. పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం. నాణ్యమైన విత్తనాలను వినియోగించాలి. మోర్తాన్. వేగం విధ్వంసం. ఓవర్లోడ్ టిప్పర్లతో పల్లె రోడ్లు తుక్కు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే అధికారులు. రైతుల పేరుతో ఇటుక బట్టీలకు నల్ల మట్టి తరలింపు. డొంకేశ్వర మండలం అన్నారం సిరిపూర్లో రెచ్చిపోతున్న మాఫియా. వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్నకు ఎంపిక. ఎంఎల్హెచ్పీలకు బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం. నేడు జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు. రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార్థి అంటూ వార్తిచ్చారు. ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభను వెలికి తీయడానికి విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ తరగతులు. జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో 55 రోజుల పాటు వివిధ కళల్లో తర్పీదు. అలరించిన ఇంద్రజాల ప్రదర్శన. పోలీసుల కవత్తు. సీఎం వ్యాఖ్యలు సరికాదు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వినోద్. వేసవి తాపం జ్యూస్లతో ఉపశమనం. ఎండవేడి తట్టుకోలేక పండ్ల రసాలను సేవిస్తున్న జనం. నీటిని ఒడిసిపట్టి కరువును జయించి ఆదర్శంగా నిలిచిన దోన్పాల్. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో 2002 నుంచి కనిపించని కరువు ఛాయలు. వేసవిలోనూ సమృద్ధిగా భూగర్భ జలాలు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. బాల్కొండ. ఆర్మూర్లో సినీ నటి నేహా శెట్టి సందడి. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే చెరువులో పడి ఒకరు మృత్యువాత పడ్డారు ఆర్మూర్లో. ఎస్ఆర్ఎస్పీలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు బాల్కొండ. పేకాట ఆడుతున్న 4గురిని అరెస్ట్ చేశారు మాక్లూర్. 2 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత రుద్దూర్. కరెంటు షాక్తో గేదె మృతి చెందింది దోమకొండ. అలాగే నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి జైలు శిక్ష విధించారు. వేరు రోడ్డు ప్రమాదంలో 4గురు మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే పాతాళానికి భూగర్భ జలాలు. జిల్లాలో భారీగా తగ్గిపోయిన భూగర్భ జల మట్టాలు. జిల్లాలో సరాసరి 14.01 మీటర్ల లోతులో నీళ్లు. కొన్ని మండలాల పరిధిలో 20 మీటర్ల లోతులోపు పడిపోయిన మట్టాలు. ఇంకొడు గుంతలు పాళ్ళు నిర్మించుకోవాలంటున్నారు అధికారులు. 8వ జాబ్ మేళా. జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం నేడు అండర్ 7-9 11 బాలబాలికల చెస్ పోటీలు. ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన. నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేషరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మహిళా గ్రూప్ సభ్యులకు రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ₹50,000 వరకు బ్యాంకుల ద్వారా రుణం. మొదటి విడత వారిని గుర్తిస్తూ ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారట. హనుమాన్ ఆలయ స్థలాన్ని పరిరక్షించాలి. ఆర్డీఓ కార్యాలయం ఎదుట పరిరక్షణ కమిటీ ధర్నా.
అకాల వర్షం తడిసిన ధాన్యం మార్కెట్ యార్డ్లో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారట. ప్రభుత్వ బడుల్లో ఆర్టిఫిషియల్ పాఠాలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఏఐ బోధన. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుందట. ప్రభుత్వ కళాశాలలో తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం. అన్ని వసతులు ఉన్న 10% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పట్టించుకొని కళాశాల అధ్యాపకులు కళాశాలలో చేరడానికి నిరాసక్తి చూపుతున్నారు విద్యార్థులు. బీఈడీ బీపీఏడీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ముస్ట్రాలో ఘనంగా రేణుకెళ్ళమ్మ కళ్యాణం నిర్వహించారట. శ్రీ నిమిషాంబ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారట. బాల్కొండలో నిజాం సాగర్ బస్టాండ్లో సమస్యలు తిష్ట వేశాయని చెప్పేసి మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రయాణికులు అధ్వానంగా మారిన టాయిలెట్స్. 3 నాళ్ల ధ్వంసమైన వాటర్ ట్యాంకు సంపు పట్టించుకొని పాలంకులు అధికారులు. స్విమ్మింగ్లో వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపికైంది. బదిలీపై వెళ్తున్న అసిస్టెంట్ మేనేజర్కు సన్మానం చేశారు. జల్లపల్లి అబాదీలో తాగునీటి సమస్య. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి. బీజేపీ రెంజల్ అధ్యక్షుడిగా కాంతం యోగేష్. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టింపు లేని పల్లె ప్రగతి వనాలు నస్లాబాద్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. రామారెడ్డి. సీఎం కప్ క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్సీ వెంకట్. అరువులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి నాగిరెడ్డిపేట అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. సెట్ 2025 ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ అమలు. పరస్పర ఫిర్యాదులు. ట్రాఫిక్ ఏసీపీపై బదిలీ వేటు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణాలు. సీఎం వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం. సందడి చేసిన సినీతారా నేహా శెట్టి. 20వ సార్వత్రిక సమ్మె మోపాల్. నేడు నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ధర్మారం బి బర్దీపూర్ గ్రామాల విద్యుత్ భద్రత వారోత్సవాలు. 10 నుంచి 25 వరకు విద్యార్థులకు శిక్షణ శిబిరాలు. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి. కార్మికుల హక్కుల పని భద్రత కోసం పోరాడదామని చెప్పేసి మరో వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, ఆర్మూర్లో నేహా శెట్టి సందడి. ఆర్మూర్ పట్టణంలో సినీ నటి నేహా శెట్టి సందడి చేశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఎల్వీఆర్ షాపింగ్ మాల్ మంగళవారం ఆమె ప్రారంభించారట. అన్నదాతకు అకాల నష్టం కలిగింది అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. కొనుగోళ్లలో జాప్యం. తడిసిన ధాన్యం. రోళ్లపై రోజుల తరబడి వడ్ల కుప్పలు. అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్న వడ్లు. ధాన్యం బస్తాల తరలింపునకు లారీల కొరత. తరుగు పేరిట దోపిడికి పాలవుతున్న మిల్లర్లు. కర్షకుల నుంచి సంచికి ₹2 చొప్పున వసూలు చేస్తున్నారట. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు. తెలంగాణను అస్థిరపరిచే కుట్ర. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఒక ప్లాన్ ప్రకారమే డ్యామేజ్. ఎన్నికల హామీలను శాశ్వత సమాధి కట్టిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాల పాలనను సాగనివ్వబోం. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారట. ట్రాఫిక్ ఏసీపీపై వేటు పడింది. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ట్రాఫిక్ ఏసీపీగా మస్తానాలికి బాధ్యతలు స్వీకరించారట. డబుల్ ఇళ్లను పంపిణీ చేయాలి, లేదంటే పేదలతో ఆక్రమింపజేస్తాం. తహసీల్దార్కు సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ నాయకులు వినతి చేశారట. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తా రోకా. వడ్లను సేకరించడంలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారట. మాక్లూరు మండలం మాదాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారట. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి అంటూ కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ తెలిపారు. ఆవర్తించారు. అలాగే స్వంతగా విద్యుత్ మరమ్మతులు చేసుకోవద్దు. సమస్యలు ఎదురైతే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ప్రజలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ట్రాన్స్కో అధికారులు. డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అలాగే నేడు ఎమ్మెల్యే వేముల, ఎంపీ సురేష్ రెడ్డి పర్యటన మోర్తాన్లు. నేడు కల్తీ కలిపై అవగాహన కోటగిరి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వ్యక్తికి జైలు శిక్ష దర్పల్లి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 6 వినాయక్ నగర్. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జక్రన్పల్లి. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్నారు పోతంగల్లో. ఎల్లారెడ్డి గ్రామ పరిధిలో 1. రైతు సమస్యలు పరిష్కరించాలి. పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ముప్కాల్. మద్యం మత్తులో చెరువులో పడి ఒకరు మృతి చెందారు ఆర్మూర్లో.
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ నందిపేట్, ఆటో బోల్తా పడి ఒకరు నందిపేట్. వివాహిత అదృశ్యమైంది ఎర్రగట్ల. ప్యాకేజీ 21 పైపులు స్వాధీనం చేసుకున్నారు భీమ్గల్లో. సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి మోర్తాన్. బ్రాస్లెట్ అప్పగించారు ఆర్మూర్లో. పోలీసులంటూ బెదిరించిన చోరీ నవీపేట్లో. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందించడం జరిగిందంటూ వార్తిచ్చారు. యూరియా వాడకం తగ్గించాలి, రైతులు పంటలో యూరియా వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారట. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి VK6.